ఇవాళ బెంగాల్లో జరిగిన పరిణామాలు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల పిల్లలకి పిట్ట కథలుగా చెప్పుకోవాల్సిన కర్మ పట్టబోతోంది. ఎందుకంటే భారతదేశంలో హిందూ సమాజపు జనాభా క్రమంగా తగ్గుతోంది. అన్య మతాలకు సంబంధించినటువంటి జనాభా క్రమంగా పెరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం 2100 సంవత్సరం నాటికి భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి అనుగుణమైనటువంటి గజ్వేయి హిందూ ప్రణాళిక ఆల్రెడీ జరుగుతోంది అన్నటువంటి అధికారికంగానే ఆయా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం 20% ముస్లింలు ఉన్నటువంటి చోట్ల ముస్లింలకే సీట్ ఇవ్వాలని, 30% ఉన్నటువంటి చోట ఇవ్వకపోతే ఊరుకోమనేటటువంటి రూట్లో అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లు నడుస్తున్నాయి. ఎక్కడైతే ముస్లింలు ఎక్కువ జనాభా ఉన్నారో అక్కడ అసలు దేశంలో ఉన్నటువంటి పార్టీలు కాకుండా దేశ ద్రోహ పార్టీలైనటువంటి ఓవైసీ పార్టీ లాంటి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ లాంటి పార్టీలకి అవకాశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. వేరే వాళ్ళని కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ ఎవరిని దగ్గరికి రానివ్వనటువంటి పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో అట్లా జరుగుతున్నది. కాబట్టి భవిష్యత్తులో మార్పులైతే అనివార్యం. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే, కాశ్మీర్లో ఇట్లాంటి పరిస్థితులే జరిగినాయి అని అప్పట్లో నెత్తి నోరు బాదుకుని ఎవడో ఒకళ్ళో ఇద్దరు గొంతు చించుకుని చెప్తే వాడి బొంద వాడేదో మాట్లాడుతున్నాడు, వాడికి ఏం అర్థం పర్థం లేదు, పద్దాక హిందుత్వ అంటాడు అని చెప్పి వెటకారం చేశారు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా వస్తే అబ్బెబ్బే అదంతా అభూత కల్పన అని అంటున్నారు. మరి కాశ్మీర్లో హిందువులు ఏమైపోయారు? హిందూ రాజు ఏమైపోయాడు? హిందూ రాజుకు సంబంధించినటువంటి రాజ్యం ఏమైపోయింది? ఆ రాజ్యానికి సంబంధించి ఇంతకాలం పాటు సుదీర్ఘంగా ఎవరు పరిపాలించారు? అక్కడ 90లలో హిందువులే ఊచకోతకు ఎందుకు గురయ్యారు? వాళ్ళ ఆస్తులు ఎందుకు లాక్కోబడ్డాయి? ఇవన్నీ కనబడుతుంటే కళ్ళెదురుకుండా కనబడ్డా సరే అబ్బెబ్బే అదంతా అభూత కల్పన అని చెప్పారు. అట్లా కేరళ ఫైల్స్, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని ఐఎస్ఐ ప్రోద్బలంతో నడిచినటువంటి ఐఎస్ఐఎస్ కోరేగావ్ లాంటి నినాదాలు చేసే వాళ్ళ దగ్గరికి అక్కడ ఉన్న క్రైస్తవ అమ్మాయిలు, హిందూ అమ్మాయిల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఆ పైన చక్కగా ఆయా దేశాలకు పట్టుకుపోవడం, అక్కడ వాళ్ళని సెక్స్ బానిసలుగా చేయటం, అట్లా దొరికినటువంటి వాళ్ళని ఐక్యరాజ్య సమితి భారతదేశానికి పంపిస్తామన్నటువంటి అంశాలు కళ్ళ ఎదురుగుండా చూసాం. అబ్బెబ్బే ఇదంతా అభూత కల్పన, అయ్యయ్యో 4-5 జరుగుంటుంది తప్పించి ఏమీ లేదు అంటే ఇప్పుడు అక్కడ కేరళలో ముస్లింలు డామినేట్ అయ్యారు, క్రైస్తవులు డామినేట్ అయ్యారు, హిందువులు మైనార్టీలు అయ్యారు. కేరళ ఫైల్స్ అని సినిమా చూస్తే అబ్బెబ్బే అది అభూత కల్పనే అంటున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు బెంగాల్కి అది చూస్తున్నటువంటి వాళ్ళం ఇప్పటికే 40% ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓన్ అయింది. అందులో 25-30% మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికే హిందువులు తరిమివేతకు ప్రారంభమైంది. 9 జిల్లాల్లో దారుణమైనటువంటి కారణం చోటు చేసుకుంది. చివరికి హిందువులు ప్రాణాలు అరచేతి పెట్టుకుని పారిపోతున్నారన్నటువంటి స్పష్టమవుతుంది. అట్లాంటి దశలో ఇప్పుడు మనం వింటున్నాం. కానీ అక్కడెక్కడో జరిగింది అభూత కల్పనలు అని ఇక్కడ మాట్లాడుతున్నాం. పత్రిక ఎక్కడో లోపల పేజీలో జాతీయ వార్తలు ఒక 2 కాలమ్స్ రాసి సర్దుకుంటున్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో అయితే ఇది కూడా సీను మారేటటువంటి అవకాశం ఉంటుంది. మన భావితరాల్లో దీని గురించి కూడా బెంగాల్ ఫైల్స్ తీసే అవకాశం ఉంటుంది.